శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తేనే అన్న. ఈ 2026లో ఎప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు వరకు ఉంటాయి? బోనాలు స్టార్ట్ అయ్యే రోజు చేసే క్రతువు ఏంటి? బోనాలు ఈ సంవత్సరం 2026 బోనాలు అనేది నిన్న 16వ తారీఖున ఆషాఢ మాసం తొలి బోనం గోల్కొండ అమ్మవారి స్టార్ట్ అయ్యి అది క్రమంగా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్, ఆ తర్వాత పాతబస్తీ భాగ్యనగర్లో ఆగస్టు 9 తోటి ముగుస్తాయన్నమాట. ఈ బోనాల పండగ అనేది మనం ఈరోజు హైదరాబాద్, మనందరం హైదరాబాద్లో నివసిస్తున్నాం. హైదరాబాద్లో నివసించే మనం అంటే హైదరాబాద్ ఈజ్ ఎమర్జింగ్ యాజ్ ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ ఎ గ్లోబల్ సిటీ. ఈరోజు మీరు ఏ యాంగిల్లో తీసుకున్నా హైదరాబాద్ అనేది ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పట్టణంగా ఎదుగుతుంది, ఇంకా ఎదగాల్సినటువంటి ఇంకా చాలా ఉన్నది. అటువంటి హైదరాబాదు ఈరోజు ఈ బోనాలకు కేంద్రంగా ఉండిపోయింది. ఒకప్పుడు ఇది కేవలం ఆటవికులు, జానపదులు చేసుకునే పండగ, ఇది తినడానికి తాగడానికి చేసుకునే పండగ అనేటువంటి ఒక చిన్న అపోహ ఉన్నటువంటి సమయంలో, అంటే దీని చరిత్ర చెప్పాలనుకుంటే వేదకాలం నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం ఇది శక్తి ఆరాధన పద్ధతిలో వచ్చినటువంటి క్రమంలో వచ్చింది. శక్తి ఆరాధన అంటే సనాతన ధర్మంలో శాక్తేయం, శైవం, వైష్ణవం అని వివిధ పద్ధతులున్నాయి. అంటే వైష్ణవిజంలో ఏంటంటే విష్ణుని కేంద్రంగా చేసుకొని పూజ చేయడం, అదేవిధంగా శివుడిని కేంద్రం చేసుకొని శైవిజం వచ్చింది. శాక్తేయంలో అన్ని కలిపి ఉంటుంది. అంటే ఇక్కడ ఎనర్జీ, శక్తిని కేంద్రంగా చేసుకొని శక్తి ఆరాధన పద్ధతుల్లో వచ్చేటువంటిది ఉంది. మళ్ళీ ఈ శక్తి ఆరాధన చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అందులో మీరు దక్షిణాచారం, వామాచారం, కౌలాచారం. దక్షిణాచారం అంటే ఈ సుప్రీం బాడీ, అంటే శివుడు శక్తి అనేది అభేద్యం కదా, అంటే ది కాంట్ బి డివైడెడ్. ఏ విధంగా అయితే ఎనర్జీ మ్యాటర్ కాంట్ బి డివైడెడ్, ఎనర్జీ కాంట్ బి, అదేవిధంగా శివుడు శక్తి అనేది కూడా అద్వైత డివైడ్ చేయలేదు అనమాట. అయితే ఇక్కడ రైట్ సైడ్ ఆఫ్ ఆ సుప్రీం బీయింగ్ని దక్షిణాచారం, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, దక్షిణాచారం, వామాచారం, టోటల్ యూనిఫామ్గా చేసు కుల్ అంటే ఏంది టోటల్ అనమాట. కౌలాచార పద్ధతి అంటే శక్తిని ఆరాధించడానికి ఇన్ని పద్ధతులు ఉన్నాయి. సో కౌలాచారం పద్ధతిలో, శక్తి ఆరాధన పద్ధతిలో పంచమకారాలు ఉంటాయి. మద్యం, మాంసం, మత్స్యం, మైథునం, ఈ విధంగా పంచమకారాలు ఉంటాయి. అయితే వీటి కొన్ని లిటరల్ మీనింగ్ తీసుకొని సాహిత్యపరంగా వాటికి వచ్చేటువంటి వాడుక భాషలో ఉన్నటువంటి పదాలను తీసుకొని కొంతమంది, అంటే ముఖ్యంగా ఈ కౌలాచారం అనేది తాంత్రిక పద్ధతిలో ఎనర్జీని, ఆ శక్తిని ఆరాధిస్తాం. అందులో మన చరిత్ర ఏం చెప్తుందంటే అందులో కొన్ని లిటరల్ మీనింగ్స్ ఆపినందుకు, ఇప్పుడు మీరు శక్తి ఆరాధన, మనకు మనిషి ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? ఆహారం నుంచే మనం శక్తిని సముపార్జించుకుంటాం. అయితే ఈ బోనం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? భోజనం నుంచి వచ్చింది. భోజనం లేకపోతే సమస్త జీవరాశులు విశ్వంలో దేనికి కూడా మనుగడ సాగించలేవు. అదేవిధంగా వచ్చినటువంటిదే ఈ భోజనం అనే పదం నుంచే బోనం అని వచ్చేసింది. ఈ సమస్త సృష్టికి ఆది పరాశక్తి ఏదైతే ఉందో, ఆ సర్వశక్తులకు మూలమైనటువంటి ఆ శక్తి ఈ సృష్టికి మూలం కాబట్టి ఆ శక్తి ద్వారానే మనకు అన్ని సముపార్జించుకుంటాం. అయితే మనిషి ఈ శక్తిని ఆహారం నుంచే తీసుకుంటాడు. ఆ ఆహారంకు ఉన్నటువంటి ప్రత్యేకత, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలపడానికనే ఈ యొక్క పండుగ మనం చేసుకోవడం జరుగుతూ ఉందన్నమాట. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే బోనాల పండుగ అనేది తైత్రయోపనిషత్తులో భృగువల్లి కాండంలో చెప్పినటువంటి దానికి దృశ్యరూపం అని చెప్పొచ్చు. మనకు ఆ తైత్రయోపనిషత్తు ఏం చెప్తుందంటే, అన్నం నుంచే మనం ఉద్భవిస్తాం, అన్నం పైనే మనం ఆధారపడి ఉంటాం, మళ్ళీ చివరగా మనం అన్నంగా మారిపోతాం. ఇక్కడ 3 స్టేజెస్ ఉన్నాయి: సృష్టి, స్థితి, లయ.
సృష్టి అంటే ఎవరు? బ్రహ్మ. మనం చెప్పేది సృష్టికర్త ఎవరు? బ్రహ్మ, సృజనా శక్తి. మళ్ళీ పరిపాలన శక్తి అంటే నడిపించేవాడు ఎవరు? పరిపాలన విష్ణువుడు. డిస్ట్రాయ్ చేసేవాడు లయకర్త శివుడు. అంటే ఇక్కడ శివుడిలోని బ్రహ్మలోని సృజనా శక్తి, విష్ణువులోని పరిపాలనా శక్తి, లయకారుని శివుడికి సంహారక శక్తి కూడా శక్తి ఏమను. అంటే వీళ్ళెవరు కూడా ఈ శక్తి లేనిది ఏమీ లేదన్నట్టు. మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. జనరేటర్ బ్రహ్మ, ఆర్గనైజర్ విష్ణు, డిస్ట్రాయర్ శివుడు. ఇవన్నీ కూడా మళ్ళీ శక్తులే. అందుకరికే అందరు ఏమన్నారు? ఆ మూలాధార శక్తి అన్నారు, ఆదిశక్తి అని అన్నారు. సో మనము ఈ రోజు ఈ గ్లోబల్ సిటీలో బోనాల గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే మోడర్న్ సిటీస్ ప్రతి ఒక్కటి రీజనింగ్ అడుగుతుంది, ప్రతిదానికి రీజన్ బేస్ అడుగుతుంది. సో ఈరోజు ఏంటి బోనాలు గురించి ఏంటి అనేటువంటి ఒక ఆలోచన ఈ జెన్జీ వాళ్ళకు వచ్చినప్పుడు రీజనింగ్ అడుగుతారు. సో E=mc² అని ఐన్స్టైన్స్ థియరీ ఉన్నది, పాపులర్ 1905లో వచ్చింది. E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే దాని స్పీడ్. మనం ఈరోజు దాన్ని బోనాలకి నేను కంపేర్ చేసుకొని చెప్తాను సింపుల్గా, నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను చెప్తాను. ఎనర్జీ, ఇప్పుడు మనం ఏం చేస్తాము? బియ్యం తీసుకుంటున్నాం. బియ్యం అదే విధంగా మనం తీసుకుంటే అవి మనకు డైజెషన్ కావు. సో మనం ఏం చేస్తున్నాము? ఆ బియ్యం తీసుకొని కొత్త కుండలో పెట్టి దాన్ని ఫైర్ చేసుకొని భక్తితో దాన్ని వండి, సో అక్కడ ఉన్నటువంటి ఆ బియ్యంలో ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి అన్నంగా మారిపోతుంది. దాన్ని భక్తితో తీసుకొని మన సహస్రార చక్రం పైన ఒక స్త్రీమూర్తి తీసుకుపోయి భక్తితో అమ్మవారికి అర్పించేసి, మాకు ఈ సృష్టికార్యాన్ని నడిపే శక్తిని ప్రసాదించు తల్లి అని భక్తితో వేడుకుని, ఆ శక్తి అందులో ప్రసరణ అయితే దాన్ని తీసుకొచ్చి మనం ప్రసాదంగా స్వీకరించి మనం చేసుకోవడం అనేది, ఆ కొత్త కుండలో అన్నాన్ని, పెరుగును, బియ్యం అవన్నీ తీసుకొని పోయి అర్పించి మనం ప్రసాదం స్వీకరించడానికి బోనం అనేది మనం చెప్పుకుంటాం. ఈ బోనాలు ఎప్పుడన్నా 2026లో అంటే ఈ సంవత్సరంలో ఎప్పుడు బోనాలు స్టార్ట్ అవుతున్నాయి? ఈ 16 నుంచి స్టార్ట్ అయిపోయింది. నిన్న మొదటి బోనం తోటి మన గోల్కొండ అమ్మవారికి, జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం ప్రారంభం అయిపోయింది. అయిన తర్వాత ఉజ్జయిని మహంకాళి దేవాలయం దగ్గర 2వ తారీఖు, తర్వాత మన పాతబస్తీ భాగ్యనగరంలో 9వ తారీఖు నుంచి ఇది కంక్లూడ్ అయ్యింది. ఈ క్రమంగా ఈ నెల మొత్తం, ఆషాఢ నెల అంతా కూడా ఈ బోనాల పండుగ జరుగుతూ ఉంటుంది. మెయిన్ ముఖ్యంగా మన హైదరాబాద్లో ఎన్ని బోనాలు సమర్పించాలంటే, ఇప్పుడు కొన్ని గుళ్ళు వచ్చినప్పుడు కూడా పురాతన కాలం నుంచి ఎంతమంది దేవతలకు బోనం సమర్పించేవాళ్ళు? అంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం కదా, మనిషికి వచ్చే ప్రతి సమస్యకు ఏం చేస్తారు? ఏమైనా కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థిస్తాం. సో మనం ఎవరిని ప్రార్థిస్తాం? అమ్మ అంటాం. అమ్మ అంటే, అమ్మ అనే ఈ మూలాధార శక్తికి అమ్మ అని మనం పదం వాడాం. అంటే శక్తికి మనం ఫెమినిజం ఇచ్చేస్తాం. అంటే మాతృత్వం, ఈ మాతృత్వం ఇష్టం. అంటే మాతృత్వం అంటే మళ్ళీ రీప్రొడ్యూస్ చేసే శక్తి కేవలం ఆమెకు ఉంటుంది కాబట్టి, మదర్కి ఉంటుంది కాబట్టి, అన్ని మూలం అంటే కూడా ఆరిజిన్, మన మూలం మన తల్లి. కాబట్టి ఈ శక్తికి అమ్మ అనే అనడానికి కారణం కూడా అదే. కాబట్టి మా సమస్త ప్రజలందరూ కూడా తమకు వచ్చిన కష్టాలను, అమ్మ నువ్వే దిక్కు, నువ్వే వచ్చిన నా కష్టాన్ని కాపాడు, నీ కష్టం నుంచి గట్టెక్కించు అని అనుకుంటాం. అదేవిధంగా ఏంటంటే, మనకు ఎప్పుడైనా కరువు కాటకాలు వచ్చినాయి, మంచి వర్షాలు ఇచ్చి మాకు అందరికి కూడా సుభిక్షంగా పాడి పంట వచ్చేసి మా మనల్ని పోషించమ్మా అని అనడం. ఆ విధంగా పోషమ్మ అనేటువంటి గ్రామ దేవత వెలిసింది. కట్టలను కాపాడి, చెరువు కట్టల పక్కన కూడా అమ్మవారిని ప్రతిష్ఠించి శక్తి ఆరాధన. అక్కడ అమ్మ ఈ కట్టను రక్షించు మాకు దీనికి అని చెప్పేసి అనడం వల్ల కట్టమైసమ్మ అని వచ్చేసింది. పొలిమరలు కాపాడుతందుకు పెట్టుకునేటువంటి అమ్మ పోలేరమ్మ అని చెప్పేసి వచ్చింది. ఈ విధంగా ఎంతో మంది గ్రామ దేవతలు అనేది వెలవడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా శక్తిని, అల్టిమేట్గా ఆ శక్తిని ఆరాధించడమే ఇది. సో కొంతమంది విజ్ఞానులు ఒక ఆచారాన్ని పాటించడము, కొంచెం నాగరికత లేని వాళ్ళు ఒకరు, విజ్ఞానవంతులు, విద్యావంతులు ఒక్కొక్క విధ పదాన్ని, అల్టిమేట్గా ఎనర్జీ శక్తినే మనం ఆరాధిస్తామనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఆ విధంగా వచ్చినాయి. కోట రక్షణార్థం కోట పక్కన వెలిసేది కోట మైసమ్మ. సో ఒకప్పుడు హైదరాబాద్ నగరం అనేది కూడా కంప్లీట్గా, అంటే పూర్వం నిజాం కాలంలో ఉన్నప్పుడు హైదరాబాదు ఒక ప్రహరీ గోడ కట్టి ఉండేది అనమాట. దానికి 13 కిటికీలు, 13 దర్వాజాలు ఉండేవి.
ఇప్పటికి కూడా మీరు ఫతే దర్వాజా, పురాణపుల్ దర్వాజా అలాంటి చోట పోతే మీకు ఆ ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తాయి. ప్రతి కోటకు ఎడమవైపు కోట రక్షణార్థం కట్టేవాళ్ళు. ఆ విధంగా కోట మైసమ్మ అనేటువంటి కూడా వచ్చేసింది. దర్బార్కు పక్కకు ఉన్నప్పుడు దర్బార్ మైసమ్మ అని చెప్పేసి అట్లా ఆ విధంగా ప్రతి దగ్గర అమ్మవారు అనేది గ్రామానికి గ్రామ దేవతలకు బొడ్రాయి రూపంగా కానివ్వండి, గ్రామ పొలిమరలు కానివ్వండి. సో ఈ శక్తి ఆరాధన పద్ధతిలో వచ్చినట్వే ఈ విధంగా ప్రతి గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది అనమాట. అన్న, పూర్వం రోజుల్లో అమ్మవారికి బోనాలు ఏ విధంగా సమర్పించేవాళ్ళు, అదే విధంగా ఇప్పుడు సమర్పించట్లేదు అనే వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు. ఎవరంటే హైదరాబాద్ మూల పురుషులు చాలామంది అంటున్నారు. ఇది నిజమేనా? అంటే కొంతవరకు మీరు చెప్పేది నిజమేనండి. ఎందుకంటే ఒకప్పుడు ఇందులో ఈ బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ఏంటంటే, ముందు అమ్మవారి ఘటం రూపంలో వాళ్ళ రెస్పెక్టివ్ టెంపుల్స్లో తీసుకెళ్ళి అమ్మవారిని ఘట రూపంగా ప్రతిష్టాపన చేసుకొని 9 రోజులు అమ్మవారిని అర్చించి తర్వాత ఇంకా 10వ రోజు మళ్ళీ అమ్మవారిని సాగనంపే క్రమంలో ఇక్కడ ఒకరోజు ముందు బోనాల సమర్పణకు ఒకరోజు ముందు ఏం చేస్తారంటే బలిహరణ అనేటువంటి ఒక కృతు ఉంటుంది. ఆ బలిహరణ అప్పుడు మా పెద్దలందరూ కూడా అప్పుడు ఏంటంటే దున్నపోతును బలి ఇచ్చేవారు అనమాట. ఆ దున్నపోతు యొక్క శిరస్సును తలపైన పెట్టుకొని దానిపైన నోట్లో దుబ్బ కరుచుకొని మెడలో పేగులు వేసుకొని చేతిలో రక్తం పెట్టేసుకొని ఈ ఓ బలి అని అరుచుకుంటూ ఆ గ్రామ రక్షణార్థం ఈ రక్తం చల్లుకుంటూ పోయేవాళ్ళు అనమాట. సో కాలక్రమంగా ఏమైందంటే జంతు బలి నిషేధించడం కావడం వల్ల అది పోయి ఈరోజు అదే పద్ధతిలో అమ్మవారికి కూష్ముండా బలి ఇచ్చేసి అన్నాన్ని రతిపోసి మనకు ఇంతకుముందు ఆ జంతువు యొక్క దాని యొక్క పార్ట్ నోట్లో పెట్టుకునే బదులు ఇప్పుడు కూష్మండ బలి కాబట్టి ఆ గుమ్మడికాయ ముక్కని నోట్లో కరుచుకొని అన్నం చల్లుకుంటూ విధానం మాత్రం మొదలైంది. కానీ దాంట్లో పద్ధతులు మారడం మాట వాస్తవమే. దానిపైన చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్లు కూడా అనే దాని వాదన పైన మీరు ఏకీభవిస్తారా? సో ఈ పద్ధతి మారడానికి ఒక కారణం ఏంటంటే, ఈ లాల్ దర్వాజా మహంకాళి దేవాలయం అనేది ఈరోజు పాత బస్తీ బోనాల ఉత్సవాలకు ఒక కేంద్రం. అయితే అక్కడ ఇంతకుముందు ఈ తంతు జరిగేది, దున్నపోతు బలి ఇవ్వడము ఈ విధంగా జరిగేది. కనీసం ఒక 78 సంవత్సరాల క్రితం నడిచే దైవం చంద్రశేఖర సరస్వతి గారు, పరమాచార్య గారు ఆ దేవాలయానికి సందర్శించడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఈ పద్ధతి కాదు, ఈ విధంగా చేయొద్దు అని చెప్పేసి ఆ స్వామీజీ ఏదైతే పద్ధతి చెప్పారో ఈరోజు ఆ పద్ధతి ప్రకారంగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. అందుకనే లాల్ దర్వాజా మహంకాళి దేవాలయానికి ఇంత ప్రాముఖ్యత, ఇంత ప్రాశస్త్యం అనేది కూడా జరిగిందన్నమాట. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, ఈ పద్ధతిలో ఇక్కడ జంతు బలి ఇవన్నీ ఉన్నాయి చేసుకుని అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ చేసిన తర్వాత అక్కడ ఏ విధంగా అంటే శ్రీ విద్య అంటే మనకు అమ్మవారి యొక్క శ్రీ విద్యా తంత్రం అనేది ఉంటుంది. దాంట్లో ఏ విధంగా పూజలు ఆచరించాలి అనేటువంటి విషయం ఉందన్నమాట. అక్కడ ఆయన పూర్తి వివరణ ఇచ్చారనమాట. ఈ నవరాత్రులు అనేది ఎందుకు చేసుకుంటారు, మనకు తెలిసి 4 నవరాత్రులు ఉన్నాయండి. చైత్ర నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, తర్వాత ఈ గుప్త నవరాత్రులుగా మనం వారాహి నవరాత్రులు, ఈ విధంగా 4 నవరాత్రులు చేసుకుంటాం. ఇందులో 2 గుప్త నవరాత్రులు అంటారు. ఆ కోవలకు వచ్చేదే ఈ వారాహి నవరాత్రులు. ఇవన్నీ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా సీజనల్ జంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటాం. సీజనల్ జంక్షన్ అంటే ఒక ఋతు నుంచి ఇంకో ఋతు మార్పు, ఆ ఋతు సంధి సమయాన్ని ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే సీజనల్ జంక్షన్ అని కూడా చెప్పుకుంటాం మనం. సో ఆ సీజనల్ జంక్షన్ అప్పుడే ఈ నవరాత్రి ఆచారాలు చేసుకుంటారు. ఇది దేవీ భాగవతంలో కూడా మెన్షన్ చేసింది. సో ఇది ఎందుకు చేసుకుంటారు అంటే, ఒక కాలం నుంచి ఇంకో కాలం మార్పు సమయంలో మనిషి యొక్క మనము శరీరం అనేది పంచభూతాత్మకమైనటువంటిది. సో వాత పిత కఫాల సంతులన అనేది, ఆ ఈక్విలిబ్రియం అనేది కొంచెం సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఈ ఋతు మార్పు ఒకటేసారి వేడి నుంచి చల్లగా అయిపోయేసరికి ఆ వాత పిత కఫాల యొక్క సంతులన అనేది చెడిపోయి మనకు రోగాల బారిన పడేటువంటి, మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోయి రోగాల బారిన పడేటోళ్ళం. అందుకని సీజన్ చేసినప్పుడు మనకు అందరికి కూడా డిజీజ్ వస్తుంటాయి, మీకు తెలుసు.
సో ఈ విధంగా ఈ శక్తి ఆరాధన చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక నైవేద్యాన్ని ప్రిస్క్రైబ్ చేసినట్టు సందర్భాలు ఉన్నాయి. మీరు నవరాత్రిలో చూస్తుంటే ఒకరోజు గారెలు, అల్లం గారెలు, ఇవన్నీ చేసుకుంటే ఆ కాలానుగుణంగా ఆ 9 రోజులు అమ్మవారిని ప్రకృతి సిద్ధి వస్తువులతో అర్పించేసి ఆ ప్రసాదంగా స్వీకరించుకొని మన ఆరోగ్యాన్ని మేరుచుకొని రోగ నిరోధక్షను పెంపొందించుకునే విధంగా చేసినటువంటివే ఈ నవరాత్రులు. ఆ విధంగా ఈ బోనాల నవరాత్రులు ఎప్పుడు వస్తాయి? సమ్మర్ నుంచి, వేసవకాలం నుంచి వర్ష ఋతువు ఆరంభ టైంలో వస్తాయి. దీనికి ఎందుకు ఇంకా ఎంత గుప్త నవరాత్రులు ఎందుకు అంటారు అంటే ఇక్కడ సృష్టి రహస్యం తెలిసేది. ఎందుకంటే అన్నం నుంచే వీర్యోత్పత్తి జరుగుతుంది, వీర్యం నుంచే వీర్యం పోయి అండాన్ని ఫలీకరించినప్పుడే పిండం పుడుతుంది, ఆ పిండమే శరీరంగా మారిపోతుంది. సో అన్నం నుంచే వస్తుంది కాబట్టి ఈ వర్షం మనలాంటి దేశాల్లో వర్షం ఋతుతోటే కదా అన్నం ఉత్పత్తి అనేది స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఆషాఢ మాసంకి ప్రత్యేకత అందుకోసమే ఉందని అంటారు. అదేవిధంగా విజయవాడలో శాకాంబరి ఉత్సవాలను కూడా చేసుకుంటారు. ఈ వారాయుతం శాకాంబరి అని కూడా అంటే వెజిటేరియన్ ఫుడ్, శాకాన్ని ధరించిన విధంగా కూడా చేసుకుంటారు. సో వీటికి కోయిన్సిడెన్స్ కూడా మనం ఉన్నది. సో ఈ విషయాలన్నీ కూడా తెలిపి ఆయన చంద్రశేఖర సరస్వతి గారు లాల్ దర్వాజా మహంకాళి దేవాలయంలో ఒకరోజు బిల్వార్చన అని, ఒకరోజు ఫలార్చన అని, ఒకరోజు పుష్పార్చన అని, ఈ విధంగా ఒక్కొక్క రోజు ప్రకృతి వస్తువులతో అమ్మవారిని అర్చించేసి 9 రోజులు అమ్మవారు అర్చన తర్వాత చండీ హవనం చేస్తారు. చండీ హవనం తర్వాత ఆ రోజు రాత్రి తొట్టెల స్వాగతం, ఆ తర్వాత రాత్రి బలిహరణ, తెల్లారి బోనాల సమర్పణ, ఆ తర్వాత నైట్ వచ్చేసి అమ్మవారికి శాంతి కళ్యాణం చేస్తారు. ఎందుకంటే ఇంక అమ్మవారు తిరిగి పంపించే సమయం ఆసన్నం అయిపోయింది కాబట్టి అన్నంతో శివలింగం తయారు చేస్తారు. చేసుకొని ఈ ఘటం రూపంలో అయితే అమ్మవారిని మేము ఇక్కడ శాస్త్రోక్తంగా ఏంటంటే కాశీ విశ్వనాథ్ అనే దేవాలయం ఉంది, అక్కడి నుంచే అమ్మవారి ఘటం తీసుకొస్తాం. సింబాలిక్గా ఏం రిప్రజెంట్ చేస్తున్నాం? శివుడి అనుమతి తీసుకొని అయ్యా అమ్మవారిని నేను తీసుకొని పోతామని చెప్పేసి ఆవిడని తీసుకొని వచ్చి సాధారణంగా ఒక మన ఇంటి ఆడపడుచుని ఎట్లయితే తీసుకొస్తామో ఆ విధంగా తీసుకొచ్చేసి 9 రోజులు అర్చించేసి మళ్ళీ ఇంకా సాగనంపే క్రమంలో అమ్మవారి బోనాలు సమర్పించిన తర్వాత శాంతి కళ్యాణం చేసేసి ఇంకా పంపించే సమయంలో అమ్మవారు ఇప్పుడు జనరల్గా మనకు ఇంటికి అక్కనో చెల్లెనో అమ్మనో వచ్చిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత పోయేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తారు కదా, మీరు కొంచెం జాగ్రత్త, తమ్ముడికి ఇది చెయ్యి, ఇల్లు కురుస్తుంది, ఇంటికి అవి చెప్పుకొని ఏదో జాగ్రత్తలు మంచి వచ్చే వరకు చెప్పుకుంటూ మంచి బాగోగులు చెప్పడమే రంగ కార్యక్రమం అంటారు. ఈ పూజలు జరిగినటువంటి లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పుకొని ఏమైనా ప్రశ్నలు అడుగుతుంటే అది చెప్పేదే రంగ కార్యక్రమం. ఇంకా అమ్మవారు సాగనంపే క్రమంలో అమ్మవారు పోయే ముందు అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఒక యోగినికి ఆవహించి మనము ఈ సంవత్సరం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇప్పటివరకు జరిగిన లోటుపాట్లు అవన్నీ చెప్పడమే రంగ కార్యక్రమం అనేది. రంగం కార్యక్రమం వచ్చేసిన తర్వాత రంగం అయిపోయిన తర్వాత అమ్మవారిని మళ్ళీ సాగనంపుతాం. ఇదంతా కూడా సామూహికంగా ఒక ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఒక పెద్ద భారీ ఊరేగింపు, లక్షలాది జనాలు అందరు తమ తమ దేవాలయాల నుంచి అమ్మవారి ఘటాలను సామూహిక ఊరేగింపు తీసుకొని ఇటు మన నయాపుల్ దగ్గర అమ్మవారిని తీసుకొచ్చి సాగనంపి నిమజ్జనం చేస్తాం. అయితే ఇది నది ఒడ్డున మనం ఏటి అంటారు. ఏటి అంటే జనరల్గా ఏటి దగ్గర మనం శ్మశానాలు ఉండేవి ఊర్లు. సో మళ్ళీ శ్మశానానికి అధిపతి ఎవరు? శివుడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ? శివాలయం నుంచి శివుడి అనుమతి తీసుకొని ఘట రూపంలో తీసుకొచ్చేసి 9 రోజులు అర్చించేసి మళ్ళీ శివుడికి కళ్యాణం చేసుకొచ్చి మళ్ళీ శివుడి దగ్గరికి సాగనంపడం. ఈ క్రమంగా ఇక్కడ 3 పార్శ్వాలు ఉంటాయండి ఇందులో. ఒకటి సృష్టి క్రమం, ఘట రూపంలో అమ్మవారిని తీసుకొని వచ్చేసి 3 రోజులు అమ్మవారిని సరస్వతి రూపంలో, సరస్వతి అంటే జ్ఞానం ఇచ్చే తల్లి సరస్వతి, 3 రోజులు సరస్వతి రూపంలో అమ్మవారిని అర్చిస్తారు. తర్వాత 3 రోజులు లక్ష్మీ దేవి రూపంలో ఈ నడపమని చెప్పి 3 రోజులు చేస్తారు. తర్వాత 3వ రోజులు కాళీ రూపంలో చేసుకొని చివరికి ఆ లేఖలోని శివుడి దగ్గర కాళీ పంపించేస్తారు. సృష్టి స్థితి క్రమం ఇవి 3 ఉంటాయి అన్నమాట. సో ఆ ఆర్డర్లోనే ఈ ఉత్సవాలు కూడా జరుగుతాయని చెప్పేసి మనం తెలుసుకోవడానికి అవకాశం. అన్న ఇన్ని వందల సంవత్సరాల నుంచి బోనాలు జరుగుతున్నాయి కదా, ఏ సంవత్సరమైనా బోనాలు ఆగిన టైం అంటే గొడవలు కానీ ప్రకృతి విపత్యాల వల్ల ఆగిన సమయాలు ఉన్నాయా? గతంలో చాలా అవరోధాలు జరిగినటువంటి మాట వాస్తవం. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి అప్పటి పూర్వ పరిస్థితుల వల్ల
మత కలహాలు జరిగినప్పుడు ఓకే. ఆటంకం జరిగేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ కూడా ఈ ఘట స్థాపన ఊరేగింపు అప్పుడు జరిగినప్పుడు కర్ఫ్యూ ఉండేది. కర్ఫ్యూ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు పోయి దీని యొక్క విశిష్టత గురించి చెప్పి, దీని ఏళ్ళ చరిత్ర గురించి చెప్పి, దాని ప్రాముఖ్యత తెలుసుకొని పోలీసు వాళ్ళు ప్రత్యేక బందోబస్తు ఇచ్చేసి కేవలం 3-4 ఘటనలో రూపంలో తీసుకొచ్చేసి ఈ ప్రతిష్ఠ చేయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత అమ్మవారి యొక్క ఊరేగింపు నేర్పినప్పుడు మరి వాటిపైన దాడి చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో జరిగినా కానీ కూడా ఇంతవరకు ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరంగా ఈ ఉత్సవాలు అనేది, ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నోసార్లు జరిగినాయి. మన హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తారు అంటారు, నిజమేనన్నా? తప్పకుండా. అందులో చాలామంది ఏంటంటే శక్తిని ఆరాధించి పూజించే వాళ్ళలో మనం దాన్ని ఎటువంటి డిఫరెన్షియేట్ చేయలేం. ఎందుకంటే ఎవరి విశ్వాసం వారిది, ఎవరి నమ్మకం వారిది. ఎన్నోసార్లు నేను మా దేవాలయంలో కూడా కువైట్ నుంచి ఇద్దరు స్త్రీలు వచ్చేసి మీరు బోనాల కోసం వాడుకోండి డబ్బులు అని చెప్పేసి కువైటీ దినార్స్ ఇవ్వడం జరిగింది. 13,000 రూపాయల 13,000 కువైటీ దినార్స్. అది కన్వర్ట్ చేసుకుంటే లక్షల్లో అవుతుంది. మాకేం తెలియదు అసలు. సడన్గా వచ్చేసి ఎందుకు ముస్లిమ్స్ వచ్చిండ్రు టెంపుల్ అనేటువంటి మేము ఆశ్చర్యపోయేటువంటి సందర్భంలో వచ్చేసి మాకు ఇక్కడ విశ్వాసం, మేము దాన్ని ఆచరించలేం, కానీ ఈ డబ్బులు మాత్రం ఆ కార్యక్రమానికి వాడండి అని చెప్పేసి స్వయంగా నా స్వయ అనుభవం అది. ఆ విధంగా ఎంతోమంది తీసుకొచ్చేసి దాంట్లో కాబట్టి ముడి సరుకు, బోనాలు, బియ్యము అవి ఇస్తుంటారు. ప్రత్యేకంగా ఉగాది సమయంలో వాళ్ళు వచ్చేసి ఒక విశ్వాసంతో పూజా సామాగ్రి తెచ్చేసి పంతులు గారిని బయట నుంచి ఇచ్చి పోయేటువంటి విషయాలు ఎన్నో నేను నా కళ్ళతో చూసిన సందర్భాలు ఉన్నాయి. అన్న, ప్రతి సంవత్సరం బోనాలు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, లక్షల్లోకి పెరిగిపోతుంది కదా, ఎందుకని ఇంత సంఖ్య పెరగటానికి కారణం? ఒకప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఒకప్పుడు దీనికి ప్రాచుర్యం చాలా తక్కువ ఉండేది. ఇది కేవలం కొంతమందికి ఒక ప్రాంతంలోనే చేసుకునే పండుగ, ఇది ఒక మూఢనమ్మకంతో చేసుకునే పండుగ అనేటువంటి అపోహ ఉన్నప్పుడు దీన్ని అంత బోనం ఎత్తుకోవడానికి కూడా సిగ్గుపడేటువంటి సమయాలు ఉండేది. ఈ రోజు ఏమైందంటే ఈ సోషల్ మీడియా మాధ్యమంగా కానివ్వండి, ఆ తర్వాత ఇది రాష్ట్ర పండగగా ఎప్పుడైతే వచ్చిందో, ఒక సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాటం తర్వాత రాష్ట్ర పండుగ అవతరించింది. రాష్ట్రమే దీనికి ప్రత్యేకంగా నిధులు సమకూర్చి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ పాల్గొనేటువంటి ఉత్సవాల్లోకి ఈరోజు ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇంకొకప్పుడు ఎందుకంటే ఒక పండుగ చేయాలి అనుకుంటే మన అంత ముఖ్యంగా ఏంటంటే పాత బస్సులో మధ్యతరగతి పేద వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక సామాజిక ఇట్లాంటి పండుగ చేసుకోవాలి అని అనుకుంటే నిధులతో సమస్య. ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చేసి ఆ నిధులు చేయడం వల్ల ఇంకా ఉత్సాహంగా చేసుకురని చెప్పొచ్చు. తర్వాత ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా దీనికి మంచి ప్రచారం జరిగి దీనికి విశిష్టత గురించి ప్రాచుర్యం చేయడం, ఇవన్నీ కూడా ఒక కారణం అవుతాయి. దానివల్ల కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు వారి నమ్మకాలు, ఎందుకంటే చేయడం వల్ల కూడా వాళ్ళ కోరికలు తీరడం వల్ల కూడా దినదిన ప్రవర్తనం చెంది ఇంత ప్రాచుర్యం పొందిందని కూడా చెప్పుకోవచ్చు. అన్న, ఈ బోనాల సమయంలో కానీ నార్మల్ సమయంలో కానీ ఈ బోనాలు ఎవరికైతే అమ్మవారికి మనం సమర్పిస్తామో అమ్మవారి గుళ్ళో అమ్మవారు తిరుగుతుంది అనే కథలు కూడా వింటుంటాం, నిజమేనా? మీరు ఒక ఈ హైదరాబాద్ మూల పురుషుల్లో ఉన్నారు కాబట్టి చెప్పండి. నేను కూడా విన్నానండి. గతంలో అంటే 400 సంవత్సరాల క్రితం చార్మినార్ నిర్మాణం సమయంలో అప్పుడు కులీ కుతుబ్ షా చార్మినార్, అక్కడ చార్మినార్ వద్ద ఒక దేవాలయం ఉండేదన్నటువంటి విషయం మనకు నరేంద్రలు, ఎందుకంటే తెలంగాణ చరిత్ర అనేది చాలా తక్కువ మనకు అవైలబుల్ ఉండేది. అందులో తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ చరిత్ర మీద నరేంద్ర లూథర్ గారి ఒక పుస్తకంలో ఆయన రాశారు. ఈ చిచలం అనేటువంటి ఒక ప్లేస్ ఉండేది. ఆ చిచలం దగ్గర నుంచి భాగమతి అనే ఒక గిరిజన స్త్రీ రోజు వచ్చి చార్మినార్ ఇప్పుడున్న ప్రాంతంలో అక్కడ అమ్మవారి ఆలయం ఉండేది, ఆ ఆలయానికి వచ్చేసి తను దర్శనం చేసుకునేది అని చెప్తా ఉంటారు. సో ఆ నరేంద్ర లూథర్ పుస్తకంలో ఇంకా రేపు చార్మినార్ ఇంకా ప్రారంభం అవుతుంది అన్నప్పుడు ఈ దేవాలయాన్ని అక్కడి నుంచి తొలగించారు అని చెప్పేసి కూడా అందులో మీకు ఉంటుందంట. సో చివరి రోజు వచ్చేసి ఆమె పూజ చేసుకొని ఎమోషనల్గా పోతుంది అని అంటారు. సో ఆ చార్మినార్ నిర్మాణం జరిగేటప్పుడు అక్కడ ఉండేటువంటి సైనికుడికి ఒక స్త్రీ అన్నమాట, మంచి ఆభరణాలు వేసుకొని, అసలు సామాన్యంగా అట్లాంటి స్త్రీ కనబడరు, అంత అందంగా ఎత్తుగా ఉండి ఒక మొత్తం సేమ్ అమ్మవారు, సాక్షాత్ అమ్మవారి రూపంలోనే ఒక స్త్రీ వచ్చేసి నేను వచ్చినా అని చెప్పుపో అని చెప్పేసి
సైనికుని చెప్తాడు, నువ్వెవరమ్మా, నేను ఎందుకు చెప్పాలి, అది ఇది ఇక్కడ ఉన్నది, నేను ఇక్కడ కాపలా కాస్తున్నా, నేను పోతే ఇక్కడ సామాన్లకు అది ఉంటుంది అంటే, లేదు నువ్వు పో, నేను వచ్చినా అని చెప్పు, నువ్వు పో అని చెప్పి ఫోర్స్ చేసి, నేను వచ్చేవరకు నేను ఇక్కడ ఉంటా అని చెప్పి అంటుంది. నేను మాటిస్తున్నా నీకు, నువ్వు వచ్చేవరకు ఇక్కడే ఉంటా అని చెప్పి అంటే పరుగున పోయి అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయనకు కూడా స్వప్నంలా వస్తుంది అది. సో ఆమె వచ్చేసింది అన్నట్టు, వీడు పోతే మళ్ళీ అమ్మవారు పోతుంది కాబట్టి వాడిని శిరస్సు ఖండించిండు అని చెప్పేసి ఇటువంటి అక్కడ స్థల పురాణం కూడా ఉంది. తర్వాత ఆయన ఈ కట్టేటప్పుడు కూడా హైదరాబాద్ నగరానికి పునాది వేసేటప్పుడు కులీ కుతుబ్ షా కొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి విషయం చెప్తున్నాను. ఈ హైదరాబాద్ నగరాన్ని వృద్ధి చేయాలనే సంకల్పం. ఇంట్లో ఇది ఏ విధంగా అయితే చేపలు, వివిధ రకాల చేపలతో ఒక సరస్సు ఉంటుందో, హైదరాబాద్ని వివిధ మంది ప్రజలతో ఈ నగరాన్ని నిర్మిస్తున్న ఈ నగరాన్ని అటువంటి ప్రజలతో నింపి ఈ నగరం కలకలలాడాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను, సంకల్పం తీసుకున్నాను కూడా చెప్తారు. అందుకనే అమ్మవారు నేను వచ్చినా పో మహాలక్ష్మి రూపంగా, ఐశ్వర్యాలకు మూలం ఆమెనే కాబట్టి వచ్చినా అని చెప్పేసి అంటారు. అందుకనే ఈరోజు చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముత్యాలు, మేలి ముత్యాలు, బంగారు నగలు, దుకాణాలు, సౌభాగ్యం గాజులు ఇవన్నీ అక్కడే ప్రాంతంలో ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసి ఇప్పటికి కూడా చౌక్ ప్రాంతంలో పోతే గాజులు మరి ఇవన్నీ మన అలంకార దుస్తులు, వీటికి సంబంధించింది ముత్యాలు, బంగారం ఆ ప్రాంతంలోనే ఉంటాయి. అన్న నిజంగానే చాలా మంది రాజులు అమ్మవారిని దర్శించుకున్నారు, అమ్మవారి ఆశీస్సులు పొందారు మన హైదరాబాద్లో ఉన్న అమ్మవారిని. శివాజీ మహారాజా గారు వచ్చిన గుడి కూడా ఇప్పటికీ హైదరాబాద్లో ఉందంటున్నారు, నిజమేనా అనేది? అక్షరాలు నిజమండి. 1607 సంవత్సరంలో ఎప్పుడైతే ఢిల్లీ సల్తనేట్ అంటే ఔరంగజేబ్ గారు దక్షిణ భారతదేశం పైన దండయాత్ర చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు, అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని కులీ కుతుబ్ షా వాళ్ళు పరిపాలించేటోళ్ళు. ఆయన దగ్గర ఉన్నటువంటి అక్కన్న మాదన్న అనే ఇద్దరు మంత్రులు మహేశ్వరం నివాసించేటోళ్ళు. సో వాళ్ళు నీరజ్ పంత్ అనేటువంటి ఇంకో మంత్రి ఈ విషయాన్ని మరి రాజుగారికి చెప్పి, అప్పుడున్నటువంటి తానిషా అబుల్ హసన్ తానిషా ఒప్పించి శివాజీతోటి మనము ఒక అలయన్స్ ఏర్పరచుకుంటే బాగుంటుంది, మనం రక్షించుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పి శివాజీ గారిని హైదరాబాద్కు ఆహ్వానించినప్పుడు ఆయన ఇక్కడ రావడం జరిగింది. వచ్చి ఇదే పురాణాబుల్ చార్మినార్ నుండి ఆయన శ్రీశైలం వెళ్ళి అమ్మ బ్రహ్మారంభిక దర్శనం చేసుకొని అక్కడ ధ్యానం చేస్తే అమ్మవారు ఒక ఖడ్గాన్ని బహుకరించిందని చెప్పి చారిత్రాత్మక వాస్తవం. అదొక ప్రత్యక్ష సంఘటన, ఈరోజు చరిత్రలో నామాదైనటువంటి సంఘటన. పోయేటప్పుడు శివగంగా దేవాలయం అని మహేశ్వరంలో ఆయన అక్కడే పక్కన అక్కన్న మదన్న సంస్థానం ఉండేది, వారి సంస్థానంలో ఉండేటువంటి శివగంగా ఆలయాన్ని కూడా దర్శించుకున్నటువంటి ఆధారాలు ఇప్పటికి ఉన్నాయి. ఆ కోట ఆనవాళ్ళు ఇప్పటికి ఉన్నాయి. ఇదే అక్కన్న మాదన్నలు హరిబోలి బంగారు మైసమ్మ దేవాలయానికి అతి సమీపంలో ఇంకో దేవాలయం ఉంది, అక్కన్న మన దేవాలయం ఉన్నది. అది కూడా ఇప్పటికి కూడా చారిత్రక సత్యం. మన ముందర అక్కడ కూడా లాల్ దర్వాజా దేవాలయం తర్వాత ఎంతే ప్రాచుర్యం పొందినటువంటి దేవాలయం అక్కన్న మదన దేవాలయం. ఇది ఈ అక్కన్న మదనని దాన్ని నిర్మించినందుకు సాక్ష్యం. అయితే ఈ బంగారు మైసమ్మ దేవాలయం అనేది నేను ఆ దేవాలయానికి ప్రాతినిధ్యం వహిస్తాను. ఈ దేవాలయం అనేది రాజా కిషన్ ప్రసాద్ దేవుడి అని ఉంది. ఆ కిషన్ ప్రసాద్ దేవుడి ఐనా ఖానాకి ఎడమ వైపున ఉండే ప్రతిష్ఠించినటువంటి దేవాలయం. ఇందాక మీరు కోట రక్షణార్థం అమ్మవారు ప్రతిష్ఠించే విధంగా ఈ బంగారు మైసమ్మ దేవాలయం అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారికి బంగారు మైసమ్మ అని ఎందుకు పేరు వచ్చింది అని అంటే 1908లో హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున ఫ్లడ్స్ వచ్చినాయండి. అది చారిత్రాత్మక వాస్తవం. ఈ రోజు కూడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మీరు పోతే అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అది సుమారు 108 మందిని కాపాడింది. అంటే ఆ స్థాయి వరకు నీళ్ళు వచ్చినాయి. సో నగరం మునిగిపోతుంటే అప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆసఫ్ జాయి నవాబు మీర్ మహబూబ్ అలీ ఖాన్, ఆయన కొంచెం సెక్యులర్ భావాలు ఉండేవి అని కూడా చరిత్ర చెప్తుంది అది. సో ఆయన దగ్గర కిషన్ ప్రసాద్ అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉండేటాడు. ఆ కిషన్ ప్రసాద్ రెసిడెన్సే ఇప్పుడు నేను చెప్పిన కిషన్ ప్రసాద్ దేవుడి, అప్పుడు దేవుడి అంటారు దాన్ని. ఆ కిషన్ ప్రసాద్ ఆయన హిందూ ముస్లిం ముందు మతాన్ని గౌరవించేటాడు. సో ఆయన చాలా ఇంపార్టెంట్ అడ్వైజర్గా ఉండేటోడు అనమాట మీర్ మహబూబ్ అలీ ఖాన్. ఆయన అడ్వైజ్ వల్ల ఆయన వచ్చేసి ఈ విపత్తు నుంచి మనం ఏ విధంగా నగరాన్ని కాపాడదాం, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనప్పుడు, సరే మిగతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నా కానీ ఈ శక్తి ఆరాధన పద్ధతుల్లో ఉంటుంది. సో గంగతెప్ప
అనేది ఇచ్చేస్తే అమ్మవారు గంగమ్మ శాంతిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలందరి విశ్వాసం. కాబట్టి మనం అట్లాంటిది ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పేసి మహబూబ్ గారు చెప్పగానే ఆయన తక్షణమే చెయ్యి అనే ఏర్పాట్లు చేయమంటే ఆ బంగారు చాట, మేలి ముత్యాలు, చీర ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి అమ్మవారు తీసుకొచ్చి చార్మినార్ వరకు కూడా నీళ్ళు వచ్చి ప్రవహించింది అని చెప్పేసి చెప్పుకుంటారు. సో అమ్మవారికి మీర్ మహబూబ్ ఖాన్ గారు స్వయాన ఆ చాట అమ్మవారు గంగ ఇచ్చిన తర్వాత ఆ ఉధృతి తగ్గింది అని చెప్పేసి నమ్ముతారు. ఆ చాట అనేది ఇక్కడ మా దేవాలయం కిషన్ ప్రసాద్ అక్కడ చేయించింది కాబట్టి అప్పటి నుంచి బంగారు మైసమ్మ దేవాలయం అని కూడా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది. దాని ఆనవాళ్ళు కూడా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను చరిత్ర అనేది ఏంటంటే మనం ఆ కోట కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నయాపుల్ దగ్గర సాలార్జీ మ్యూజియం నుంచి ఇప్పటికి కూడా నగర ప్రహరీ అని తెలుస్తుంటుంది. ఢిల్లీ దర్వాజా దగ్గరనే ఈ ఉత్సవాలకు పరిసమాప్తి అనేది జరుగుతుంది అనమాట. అట్లా ప్రతి కిటికీకి ప్రతి దర్వాజాకు విడమ పక్కకు ఉన్నటువంటి దేవాలయాలే ఈరోజు అన్ని దేవాలయాలు బోనాలకు కేంద్రాలుగా మారిపోయిన దేవాలయాలు. లాల్ దర్వాజా, ఫతే దర్వాజా, గౌలీపురా దర్వాజా, మాతా కిటికీ, గొల్లా కిటికీ. కిటికీలు అంటే విండోస్ అనమాట. సో వాటి అన్నీ ఈరోజు చూసుకుంటే ప్రతి దగ్గర ఇంకా అవే పూజలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఆ ఏళ్ళ నుంచి వచ్చినటువంటి భక్తి విశ్వాసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దాని యొక్క ఈ మాధ్యమాల ద్వారా ప్రాచుర్యం చెందుతున్నది. తర్వాత ప్రభుత్వం దీన్ని స్టేట్ ఫెస్టివల్ చేయడము, టూరిజం ఫెస్టివల్ చేయడము, దీన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడము, ఆర్టీసీ లాంటి వాళ్ళు ప్రత్యేక బస్సులు చేయడము, టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు చేయడము. తర్వాత హైదరాబాద్ జనాభా అనేది మనకు తెలుస్తూనే ఉన్నది. ఇంకా రాబోయే సంవత్సరాల్లో 2 కోట్లు కూడా దాటిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా క్రమంగా ఈ యొక్క ఉత్సవాల ప్రాచుర్యం జరగడం వల్ల సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. అందరి విశ్వాసం అనేది కూడా మళ్ళీ ఒకసారి దీని యొక్క విశేషం తెలిసిన తర్వాత అందరూ కూడా దాని పట్ల ఆకర్షితున్నడానికి కూడా చెప్పుకోవచ్చు. పెద్దనా నువ్వు విలువైన సమయాన్ని మా ప్రేక్షకులకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు కూడా నాకు ఈ అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు.